ఇప్పటి వరకు మీకు లైఫ్లో ఎలాంటి రిగ్రెట్ లేదా రామాచారి గారు? ఏ విధమైనటువంటి రిగ్రెట్? రిగ్రెట్స్ ఎందుకుంటాయి? నేను చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ చేస్తే రిగ్రెట్స్ ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేసామా మన మన బతుకు సర్వనాశనం అయినట్టే. ఏ రోజైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మనకి మనశ్శాంతి పోవడము, అసంతృప్తి ఉన్నప్పుడే రిగ్రెట్స్ ఉంటాయి. ఇంకోటి ఫెయిల్యూర్స్ మంచి, ఇప్పుడు అనుకున్న పని అవ్వలేదు అనుకోండి, ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది. ఇప్పుడు నేను ఇన్నేళ్ల నుంచి నాకు ఎల్ఎంఏ భవనం అవ్వలేదని ఒక రకంగా ఉంటుంది లోపల, అయ్యో ఇంకా అవ్వలేదని ఆతృత ఉంటుంది. కానీ అవుతుందనే ఆశతో ఎక్కువ బతుకుతాను నేను. ఇప్పుడు ఒక టైం వస్తుంది దేనికైనా, ఆ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా అవుతుందేమో. కొన్నాళ్ల క్రితం కడితే నేను చిన్నదే కట్టేవాడినేమో, ఇప్పుడు చాలా పెద్ద భవనం కడతానేమో అనే ఆశ ఉంది. ఇంకోటి, భగవంతుడిని ఒకటే నేను కోరుకుంటాను, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని. ఇంతమంది ప్రపంచంలో ఇంతమంది ఆశీస్సులు నాకున్నాయి, ఇంతమంది అభినందనలు ఉన్నాయి, ఇంతమంది విషెస్ నాకున్నాయి. సో ఆ ఆరోగ్యం అనేది మంచిగా ఉండి నేను ఈ మిషన్ అంత ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అది డెఫినెట్గా జరుగుతుంది. నాకు అసలు రిగ్రెట్స్ లేవండి. వ్యక్తిగత జీవితంలో ఏమైనా చాలా అత్యంత బాధాకరమైన సంఘటన ఉందా? మీరు ఈ వేల్డ్కి కూడా కోలుకోలేని ఏదన్నా పాయింట్, ఏమైనా మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని బాధపడ్డా? అది మా సిస్టర్ పోయినప్పుడు అండి. నాకు ఒకటే సిస్టర్, మేము ముగ్గురం బ్రదర్స్ అండి. నేను పెద్దవాడిని, మా తమ్ముడు లక్ష్మణాచారి, తను కూడా ఒక గాయకుడు, తను కూడా పాటలు రాస్తాడు, బాగా పాడతాడు. తర్వాత ఈజ్ ఆల్సో టీచర్. సో లాస్ట్ చెల్లెలు, తను కూడా సింగర్ అండి, తను పాడేది. సో తను పెళ్ళైన తర్వాత ఒక పాప తనకి, ఆ పాప కూడా సింగరే ఇప్పుడు, ఐశ్వర్య దరూరి. తను కూడా గంగోత్రిలో వల్లంకి పిట్ట పాడింది, తను మా మేనకోడలు. సో మా సిస్టర్కి క్యాన్సర్, దాంతో మేము ఆపరేషన్ అవన్నీ చేయించాం. దాని తర్వాత మళ్ళీ రికవరీ మళ్ళీ చనిపోయింది. అది చాలా మా ఇంట్లో అందరికీ కోలుకోలేని దెబ్బ అదొకటే. ఎప్పుడు మేము ఏ రోజు కూడా డబ్బు కోసం, మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అసలు 1 NP కూడా లేదండి. మాకు అసలు డబ్బు కానీ ఆస్తి కానీ ఇల్లు ఏమీ లేవు. కానీ మేమందరం కలిసి హ్యాపీగా బతికాం. ఏ రోజు కూడా మేము డబ్బు కోసం కానీ దేనికోసం చింతించలే. ఎలాంటి గుడ్లు ఉన్నా కట్టుకున్నాం. మామూలు 50 రూపాయల షర్ట్లు కూడా వేసుకున్నాను నేను. మా ఇంట్లో అందరూ కూడా అలాగే. ఎవరు మాకు 50 రూపాయల షర్టు కదా అని ఎప్పుడు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వలేదు మేము. ఎందుకంటే మనం ఉన్నాం కదా. సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు, నీకు కాళ్ళు ఉన్నాయి, మీ సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి, కళ్ళు ముక్కు అని మైండ్ ఉంది, ఇవే నీ సైనికులు, దీన్ని పెట్టుకొని నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు అని ఆయన ఒక పాటలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని రాశారు కదా. అది నాకు చాలా ఇన్స్పిరేషన్. అలాగే కల కానిది విలువైనది, అగాధమో జలనిధిలోనే ఆణిముత్యం ఉన్నట్టులే, శోకాల మడుగున దాగి సుఖమున, ఏది తనంతలు తాను మన దరికి రాదు, మనమే శోధించి సాధించాలి. ఇలా మిగతా విషయాల్లో డబ్బు కోసం కానీ, నాకు అవార్డ్స్ రాలేదని కానీ, పేరు రాలేదని కానీ, వీళ్ళు గుర్తించలేదు, వాళ్ళు గుర్తించలేదు, నేను కర్మజీవినండి. మా నాన్నగారు అదే నాకు నేర్పించారు. సో అలా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. డెఫినెట్గా మనం పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఇప్పుడు గంధం చెట్టు అండి, ఆ గంధం చెట్టు అలా సైలెంట్గా ఉంటుంది, కానీ ఆ వాసన అందరికీ వస్తుంది. ఇప్పుడు మనం అలాగే ఉండాలి. చంద్రుడు ఎప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకోడండి. చంద్రుడు మనం చూస్తాం ఆ నిలవంకని, ఆ కింద ఏం ట్యాగ్ ఉండదు, నేను చంద్రుడిని, నేను చాలా మీకు తెలుసా, నా అంత వెన్నెలు ఎవరు అని పబ్లిసిటీ ఏ ఛానల్లో ఆయన గురించి యాడ్ రాదండి. కరెక్ట్. నాకు అది ఇష్టం అండి. న్యాచురల్గా, ఇప్పుడు మీరు వచ్చారండి ఈరోజు నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు, మీరు చాలా అందరు సెలబ్రిటీస్తో తీసుకుంటారు. మీరు పెద్ద గాయకులు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్, ఈ సొసైటీలో ఎవరైతే చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళతో ఐ డ్రీమ్ అంటే అదొక పెద్ద సంస్థ. అది ఐ డ్రీమ్లో వచ్చిందంటే అదొక ఒక ప్రెస్టేజ్. నాది ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ వచ్చిందంటే ప్రతి వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటి మీరు నాతో వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. మీరందరూ నాకు తెలిసిన వాళ్ళండి. ఏ రోజైనా నేను అడిగాను మిమ్మల్ని? వాసు గారు తెలుసు, మీరు తెలుసు, అందరూ తెలుసు నాకు. ఎప్పుడైనా నా ఇంటర్వ్యూ తీసుకోలేదంటే అని ఎప్పుడైనా అన్నానా? అది నాకు ఇష్టం ఉండదండి. నేను అడిగితే మీరు మొహమాటంగా ఒక ఇంటర్వ్యూ చేస్తారేమో. ఐ డోంట్ లైక్ దట్. నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతుందని. మీ అంతలో మీరు వచ్చి రామాచారి గారు అని పలకరిస్తారే, అది ఒరిజినల్ చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల లాంటిది నాకు. అది నేను ఎక్కువ ఫీల్ అవుతాను. అలాగే నా స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరైనా, వాళ్ళ నుంచి నేను గౌరవం ఎక్స్పెక్ట్ చేయనండి. ఒరిజినల్గా వాళ్ళ నుంచి ఆ ప్రేమ రావాలి. ఉంటే పోదండి, లేకపోతే రాదండి. ఇప్పుడు మనం ఎంత పీకులాడినా నన్ను గౌరవించి అంటే ఎవడు గౌరవించాడు? మన పని మనం మా ఫాదర్ అదే చెప్పారు,
కర్మ సిద్ధాంతం అదే చెప్పింది. నీ పని నువ్వు కర్మణ్యేవాధికారస్తే నా ఫలేషు కదాచన అని ఆ సిద్ధాంతంతో వెళ్తాను నేను. నా పని నేను చిత్తశుద్ధితో భగవంతుడికి చేసే అర్చనలాగా, సొసైటీకి నేను ఇచ్చే కృతజ్ఞతలాగా, మా గురువులకు ఇచ్చే కృతజ్ఞతలాగా, వాళ్ళకి రుణం తీర్చుకున్నట్టుగా, మా అమ్మ నాన్న గురువులకు రుణం తీర్చుకున్నట్టుగా భావించి నేను ఎల్ఎంఎన్ నడుపుతున్నానండి. కాబట్టి ఆ నడుపుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఎస్ శభాష్ వెరీ గుడ్ బాగా చేస్తున్నావు అన్నప్పుడు నేను ఆంజనేయ స్వామిలాగా ఉప్పొంగిపోతాను. మళ్ళీ అది అనుభవించడానికి కాదండి. నాకు ఏదైనా అవార్డు వచ్చినా ఏదొచ్చినా దాన్ని అత్యంత ఆత్మీయంగా, అత్యంత గౌరవంగా నేను భావిస్తాను. దాన్ని రెస్పెక్ట్ ఇస్తాను నేను. సో ఈ ఇంటర్వ్యూని కూడా నేను పదిలపరుచుకుంటాను, 10 మందికి చూపిస్తాను. అది నేను కానీ నా అంతలో నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎవరికి నేను పబ్లిసిటీ చేసుకోను. మీరు నమ్మరండి, ఇప్పటివరకు నాకు ఒక ప్రొఫైల్ లేదండి, నాకు ఒక కార్డు కూడా ఉండదు. అంటే నాకు ఇప్పుడు మా పిల్లలు, మా స్టూడెంట్స్ సార్ మీకు ప్రొఫైల్ కావాలి, మేము చేస్తామని ఇప్పుడు చేయడం మొదలెట్టారండి. నా ప్రొఫైల్, నా మీద ఒక వీడియో. ఇప్పటివరకు నాకు ఎవరికైనా నేను చూపించాలంటే మీలాంటి వాళ్ళు చేసే ఇంటర్వ్యూస్ చూపిస్తానండి. అంతే, నేనంటూ నాకంటే ఏం చేసుకోలేదు. ఇప్పుడు మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మన మీద ఒక వీడియో ఉండాలి, ఒక వికీపీడియా ఉండాలి అని ఇప్పుడు వాళ్ళు మీరు ఊరుకోండి సార్, మీరు అసలు మాట్లాడకండి అని నన్ను గద్దిరించి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, A Dialogue with Prema, only on iDream.